ఏం గీత, శ్రీకృష్ణుడు జన్మస్థలం నుంచి వచ్చేసినట్టున్నాడే. మెల్లగా మాట్లాడి అన్నయ్య వింటాడు. వింటే విన్నే, నాకేంటి భయం. ఊరుకో. సరే, మనమంతా భద్రాచలం వెళ్తున్నాం కదా, వస్తాడేమో అడుగు. వాడు రాడమ్మా. వెళ్ళి అడుగు గీత. వాడు కొడతాడు. అడగమంటున్నానా? అయ్యో అడుగు. ఏం చెప్తాడో విందాం. అడుగు గీత. అడుగు గీత, వెళ్ళు. అన్నయ్య, ఏంటి డ్రాయింగ్ వేస్తున్నావా? లేదు, పళ్ళు తోముకుంటున్నా. ఏంటి కోపమా? నీ నసుగుడాపి మ్యాటర్ చెప్పు. ఏం లేదన్నయ్యా. అయితే బయలుదేరు. అయ్యో ఉంది. ఏంటి? అందరం కలిసి భద్రాచలం వెళ్తున్నావు, నువ్వు రా అన్నయ్య. నేను రావట్లేదు. ఏయ్, మళ్ళీ అడుగు. అన్నయ్య ప్లీజ్ అన్నయ్య, 4 రోజులు అందరం కలిసి ఉండొచ్చు, జాలీగా టూర్ వెళ్ళినట్టు వెళ్దాం అన్నయ్య, ప్లీజ్ అన్నయ్య. టూర్కి వెళ్ళాలా? ఈ దేశంలో ఏం జరుగుతుందో తెలుసా మీకు? ఒకవైపు వరదలు, భూకంపాలు, మరోవైపు తీవ్రవాదం. మీకు ఇవేమీ అవసరం లేదు. టూర్కి వెళ్ళాలంట. టూర్ నేను అప్పుడే చెప్పాను, విన్నావా? ఎల్లుండి మేమంతా భద్రాచలం వెళ్తున్నాం, నువ్వు రా. నేను రావట్లేదని నిన్నే చెప్పాను అంకుల్. నువ్వు ఇక్కడ ఒంటరిగా ఉండి ఏం చేస్తావు? కాలేజీకి సెలవులు కదా. నాకు వేరే వర్క్ ఉంది అంకుల్. అరే ఏం చెవ, నువ్వు ఆడపిల్లలతో వెళ్తున్నావు కదా, నువ్వు వస్తే కాస్త తోడుగా ఉంటుందని అనుకున్నావు. రారా. సరే వస్తాను అంకుల్. ఏం కావాలా ఏంటి? నా కాళ్ళు గుడ్ నైట్. పడుకోమ్మా. Sa ga ni sa